నమస్తే, వెల్కమ్ టు విఎస్ న్యూస్ వార్త సరళి న్యూస్. వసుదైక కుటుంబ నిర్మాణం సంకల్పంతో సూఫీ సత్పురుషులు జాతీయ వేదిక త్వరలో ఏర్పాటు. పెనుకొండ దర్గా పీఠాధిపతి సజ్జాదే నసీం తాజ్ బాబా ఆధ్వర్యంలో శ్రీ మిఠాంజనేయ స్వామి దేవాలయం నందు సిద్ధి సమాధి యొక్క వ్యవస్థాపకులు గురువులు రంవిశేఖర్ గురూజీ నేతృత్వంలో మిఠాంజనేయ స్వామి టెంపుల్ డెవలప్మెంట్ అధ్యక్షులు శ్రీ కె శ్రీనివాసులు, ముస్లిం నగర ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్, దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు హనుమంతు, శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్ పాషా తదితరులు సమావేశమై సుఫీ సత్పురుషులు జాతీయ వేదిక ఏర్పాటు గురించి చర్చించారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా మత కలహాలతో మనిషి మధ్య శత్రుత్వం పెరిగి మానవాళికి ప్రమాదం గంటికలు మోకడం మొదలైంది. కావున మనమంతా ఇప్పటికైనా మేలుకోవాలి. మనిషిలో మానవత్వాన్ని తట్టి లేపాలి. ఈ సదుద్దేశంతోనే పెనుకొండలో సుఫీ సత్పురుషుల జాతీయ వేదిక ప్రారంభమవుతుంది. సౌభ్రాతృత్వం సమైక్యతను పెంపొందింపజేసి ప్రపంచ శాంతి కోసం అందరూ ముందడుగు వేయాలనే సంకల్పంతో త్వరలో 25వ తేదీ 2వ నెల 2024వ తేదీన జాతీయ స్థాయి సామాజిక సేవకులు పెనుగొండ పుర ప్రముఖుల సమక్షంలో ఈ వేదిక ప్రారంభిస్తున్నారు. భారత్ మాతా కీ జై. మన దేశం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనది. ఏమంటే ఇక్కడ అన్ని మతాలకు ఇక్కడ స్థానం, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ గౌరవం, ప్రతి మహనీయుడిని గౌరవించేటువంటి ఒక అద్భుతమైన గుణం మన దేశం యొక్క గుణం అన్నమాట. మన లక్షణాన్ని మనం కాపాడుకోవాల్సిన సమయం ఉంది. భారతదేశము అంటే ఏంటి అంటే అందరినీ ఆహ్వానించేది. ప్రపంచానికే మనం ఒక గురువుగా నిలబడుతున్నామంటే అర్థం ఏంటి అంటే అందరినీ ఆదరణతో స్వీకరిస్తున్నాము. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పూర్వీకులు, మన గొప్పవాళ్ళందరూ నడిచిన మార్గంలో మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. ఈ అడుగు ఏంటి అంటే ఒక మత సామరస్యం వైపు వేస్తున్నటువంటి అడుగు. దీనికోసం ఒక వేదికను తయారు చేస్తున్నాం. ఈ వేదికకు సూఫీ మహానుభావుల సత్పురుషుల ఒక వేదికగా దీన్ని పిలుస్తున్నాం. ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే అన్ని మతాలు కూడా మానవాడి శ్రేయస్సు కోసమే, మానవీయత అన్నదాన్ని ప్రధానమైన అంశంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నీడను కల్పించి ప్రతి ఒక్కరి భావాలకు కూడా విలువనిస్తూ అందరినీ ఆదరించేటువంటి ఒక అద్భుతమైన రూపకల్పన మన ఊరిలో పెనుకొండ నుంచే మొదలవుతోంది. ఇది పెనుకొండకు మాత్రమే స్థిమితం కాదు, యావత్ భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక వెలుగు చూపిస్తుంది అనే ఒక సద్భావనతో, ఒక సత్సంకల్పంతో దీన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించి మీలో ఉన్నటువంటి మీ హృదయాల్ని తెరిచి మీ హృదయపూర్వకమైనటువంటి ఒక భాగస్వామ్యాన్ని దీనిలో అందజేయాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఈ ఆహ్వానాన్ని స్వీకరించి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. నమస్తే.